హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఈరోజు కూడా మరోసారి కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్తో చాలా సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రైని చేయబోతున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై డైరెక్ట్ రైస్లోకైనా లేదా పప్పు, సాంబార్, రసంలోకైనా సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఆలస్యం లేకుండా రెసిపీని చూసేద్దాం రండి. ఇక్కడ నేను స్మాల్ సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ కాడలతో సహా కట్ చేసుకుంటున్నాను. కొందరైతే ఓన్లీ ఫ్లవర్ మాత్రమే వండుకుంటారు. అలా కాకుండా ఇలా కాడలతో సహా వండుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపించే విధంగా పీసెస్ని సన్నగా కట్ చేసుకుందాం. మరీ లావుగా మరీ సన్నగా కాకుండా పీసెస్ని కట్ చేసుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ని వెయిట్లో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. చూడండి పీసెస్ అనేది ఏ విధంగా కట్ చేశాను. ఈ విధంగా కాడలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ముందుగానే స్టవ్ పై వాటర్ పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకుందాం. అందులోనే 1.5 స్పూన్ వరకు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 మినిట్స్ పాటు వీటిని ఉడికించుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో చూపించిన గుత్తి వంకాయ ఫ్రైలో యాడ్ చేసిన కారాన్ని ఇక్కడ కూడా యాడ్ చేసుకుందాం. అందుకు ఒక మిక్సీ జార్లో 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని తొడాలు తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని తీసుకొని రెమ్మలుగా ఒలుచుకొని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి కారం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ విధంగా స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని మనం ముందుగా ఉడికించడం వల్ల ఆ స్మెల్ అనేది మనకి అంతగా అనిపించదు. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకుని క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం సీజన్లో వచ్చే కాయగూరలు తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచిగా ఉంటుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 మినిట్స్ పాటు వేయించుకుందాం. సాల్ట్ని చెక్ చేసి సరిపోకపోతే రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఈ క్యాలీఫ్లవర్ అనేది ఉడికించడం వల్ల ఈ ఫ్రై అనేది మనకు త్వరగా రెడీ అవుతుంది. ఈ రెసిపీని డైరెక్ట్ రైస్లోకైనా లేదా పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఏదైనా కర్రీని రెడీ చేసుకునేటప్పుడు దాన్ని స్లోగా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్స్ అనేది చక్కగా తెలుస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్యాలీఫ్లవర్ అనేది ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న కారపొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చిని యాడ్ చేసాం, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర అనేది ఫుల్లీ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.